అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజైతే మనం వరల్డ్ జియోగ్రఫీలోని సముద్ర శాస్త్రం అనే టాపిక్ చెప్పుకుంటున్నాం కదండి. అందులో సబ్ టాపిక్ అయిన ముందు ఒక టాపిక్ చెప్పుకున్నామని సబ్ టాపిక్. సో సముద్ర భూతల విభజన. ఇప్పుడు ఇంకోటి నెక్స్ట్ ఇది సముద్ర జలాంతర్గత నిమ్నోన్నతులు అనే సబ్ టాపిక్ గురించి అయితే ఈరోజు మనం తెలుసుకుందామండి వీడియోలోనే. ఓకేనా? ఎవరైతే ముందు వీడియోస్ చూడలేదో ఖచ్చితంగా ముందు 3 వీడియోస్ చేశాను సముద్ర శాస్త్రం గురించి. ముందు అవి చూడండి, నోట్బుక్లో నోట్ చేసుకోండి. ఓకేనా? ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి వరల్డ్ జియోగ్రఫీ పరంగా ఎవరికైతే ఉంటుందో ఏ ఎగ్జామ్కి అయితే సో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఖచ్చితంగా అయితే చూడండి. ఓకేనా? సో సముద్ర జలాంతర్గత నిమ్నోన్నతులు. ఓకేనా? సో ప్రపంచంలోని మహాసముద్రాల అడుగు భాగం అనేక నిమ్నోన్నతులతో కూడి ఉన్నది. సముద్ర భూతల నిమ్నోన్నతులలో ముఖ్యమైనవి ఏంటి? రిడ్జ్లు, ట్రెంచెస్, సీ మౌంట్స్, అలాగే గయోట్స్ అనమాట. ఈ 4 సముద్ర భూతల నిమ్నోన్నతులలో ముఖ్యమైనవి అనమాట. ఓకేనా? సో ఫస్ట్ రిడ్జ్లు అంటే ఏంటి తెలుసుకుందాం. ఓకేనా? సో రిడ్జ్ అనగా సముద్ర భూతలంపై ఉన్నటువంటి ఎత్తైన, పొడవైన, లోతు తక్కువైన పర్వత నిర్మాణాలను రిడ్జ్లు అంటారు. సో ఇవి ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నాయండి. సో రిడ్జ్ పేరు, సముద్రము, వాటి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం ఈ పట్టికలో. ఓకేనా? సో సముద్రం అనమాట అట్లాంటిక్ మహాసముద్రము. సో రిడ్జ్ పేరు మధ్య అట్లాంటిక్ రిడ్జ్ అనమాట, MOR. ఓకేనా? సో దీని ప్రత్యేకత ఏంటంటే ఇది S ఆకారంలో ఉన్న ఎత్తైన రిడ్జ్ అనమాట. ఇందులో ఉత్తర ఉన్న భాగాన్ని డాల్ఫిన్ రిడ్జ్ అని, దక్షిణాన ఉన్న భాగాన్ని ఛాలెంజ్ రిడ్జ్ అని వ్యవహరిస్తారనమాట. సో ఈ రిడ్జ్ ఉత్తర భాగం ఎక్కువ వెడల్పుగా ఉంది. ఇక్కడ దీనినే టెలిగ్రాఫ్ పీఠభూమి అంటారనమాట. ఎందుకంటే మొట్టమొదటి జలాంతర్గత కేబుల్ వ్యవస్థను ఇక్కడ నుండి వేశారనమాట. ఓకేనా? నెక్స్ట్ ఈ రిడ్జ్పై ఎజోర్సు, ఎసెన్సన్ దీవులు అయితే ఉన్నాయన్నమాట. ఎక్కడ? మధ్య అట్లాంటిక్ రిడ్జ్లు అనమాట. ఇది ఎక్కడ ఉంది? అట్లాంటిక్ మహాసముద్రం ఉంది. నెక్స్ట్ రెండోది పసిఫిక్ మహాసముద్రం అని అల్బాట్రాస్ పీఠభూమి అనమాట. ఇది న్యూజిలాండ్ నుంచి కాలిఫోర్నియా వరకు ఉంటుందండి. నెక్స్ట్ సాల్మన్ రిడ్జ్, కరోలినా రిడ్జ్ అనేవి పసిఫిక్ మహాసముద్రంలో అయితే ఉన్నాయన్నమాట ఈ రిడ్జెస్. నెక్స్ట్ హిందూ మహాసముద్రంలో ఉన్న రిడ్జెస్ గురించి అయితే తెలుసుకుందాం. సోకొట్రా మరియు చాగోస్ రిడ్జ్ అనమాట. 2 సెసిల్స్ రిడ్జ్ అనమాట. 3 దక్షిణ మడగాస్కర్ రిడ్జ్. 4 ప్రిన్స్ ఎడ్వర్డ్ క్రోజెట్ రిడ్జ్ అనమాట. సో ఇది మడగాస్కర్ దక్షిణ భాగంలో అయితే ఉందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ అగాధాలు. 2 అగాధాలు లేదా ట్రెంచ్లు అనమాట. అగాధాలన్నా ట్రెంచ్లన్నా ఒకటే. సో సముద్ర భూతలంలోని అగాధ సముద్ర పాతంలో లోతైన ప్రాంతంగా పేర్కొనబడే ద్రోణిలో చాలా లోతైన ఇరుకైన ప్రాంతములను అగాధాలు అని పిలుస్తారు. వీటిని ట్రెంచ్లు లేదా కందకములు అంటారనమాట. ట్రెంచ్లు లేదా కందకములు అంటారనమాట. సో ఈ అగాధాలు ఆర్క్ రూపంగా ఉన్న ద్వీపాలకు సమాంతరంగా ఏర్పడి ఉంటాయండి. ఓకేనా? సో ప్రపంచంలో అతిపెద్ద అగాధం ఎక్కడుందండి? మెరియానా ట్రెంచ్ అండి. సో ఇది 10,815 కిలోమీటర్ల లోతులో ఉంటుందన్నమాట. నెక్స్ట్ సీ మౌంట్స్ అండి. సో సీ మౌంట్స్ మరియు గయోట్స్ సముద్రం లోపల 100 మీటర్ల ఎత్తుకు పైగా ఉండే పర్వతాలను సీ మౌంట్ అని అంటారనమాట. సో సీ మౌంట్ల యొక్క శిఖర ప్రాంతం చదునుగా ఉంటే వాటిని ఏమంటారు? గయోట్లు అంటారు. ఓకేనా? సో ఇదండి ఈరోజు సముద్ర శాస్త్రంలోని 2వ సబ్ టాపిక్ అయిన సముద్ర జలాంతర్గత నిమ్నోన్నతులు. ఓకేనా? ఇది 2వ సబ్ టాపిక్ అనమాట. ఓకేనా? ఈ సముద్ర శాస్త్రంలోనే 6 సబ్ టాపిక్స్ ఉన్నాయి. 6 సబ్ టాపిక్స్లో ఇది 2వ సబ్ టాపిక్ అనమాట. సో ఇది ఈరోజు వీడియోలో అయితే మనం చెప్పుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో 3వ సబ్ టాపిక్ అయితే చెప్పుకుందామండి. ఓకేనా? సో వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్ ద్వారా మీకు నేను ఎంతవరకు అయితే చేయగలను సో అంతవరకు అయితే వీడియోస్ చేస్తాను. ఓకేనా? మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంతవరకు వీడియో చూసినందుకు. ఖచ్చితంగా లైక్ అయితే చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.